మనం యాడికి పోము. హాయ్. ఇప్పుడు ఈ టెంట్స్ గురించి, అరకులో టెంట్స్ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ టెంట్స్ ఉన్నాయి కదా ఇట్లాగా. ఇది రోజుకొచ్చి ఒక మనిషికి 300 నుంచి 400 రూపాయలు తీసుకుంటారు. 300 to 400. ఇక్కడ కూర్చోండి సార్, మీరు 400 తీసుకుంటారు ఈ టెంట్స్ అనమాట. సో ఇక్కడ ఇద్దరు ఉండే టెంట్స్ ఉన్నాయి, తర్వాత ముగ్గురు ఉండే టెంట్స్ ఉన్నాయి, తర్వాత నలుగురు ఉండే టెంట్స్ ఉన్నాయి. ఈ టెంట్స్ ఇందులో ఇట్లాగా కొంతమంది ఉండేటువంటి టెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు ఇందులో, ఈ టెంట్లో. సో ఒకసారి నేను లోపలికి వెళ్ళి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగో చూడండి, లోపల ఇలా ఉంది. లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇదనమాట. నేను జస్ట్ లోపలికి వెళ్ళి కూర్చొని చూస్తాను మీకు. ఇదిగో లోపల ఎలా ఉంది. ఇది ముగ్గురికి సరిపోయేటువంటి బెడ్. కింద మంచి కుషన్ లాగా ఉంది చక్కగాని. తర్వాత లోపల కూడా చాలా వెచ్చగా ఉంది. మనకి వెంటిలేషన్ కావాలంటే అదిగో అక్కడ కనబడుతుంది వెంటిలేషన్. సో ఇది ఇలాగన ఇద్దరు ముగ్గురు ఉండేటటువంటి టెంట్. ముగ్గురికి అయితే ఇది సరిపోతుంది. మంచి రగ్గిస్తారు కప్పుకోవడానికి, చాలా బాగుంది. ఇది ముగ్గురు అయితే బహుశా 1200 రూపాయలు మనిషికి వచ్చి 400 రూపాయలు తీసుకుంటారు. మనకి తక్కువలో తక్కువ ఎప్పుడైనా మనకు రూమ్స్ దొరకనప్పుడు, రూమ్స్ లేనప్పుడు మనం రావడానికి బాగుంటుంది. ఇదొక టెంటు. ఇక్కడ నో వన్, ఎవరు లేరు. అరే నువ్వు వెళ్ళలేదా ఆటోలో? ఇదండి. తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు నైట్ వస్తారు కదా టెంట్ దగ్గరికి. ఇదిగో అక్కడ ఒక ఫ్లవర్ కనబడుతుంది చూడండి. ప్రతి టెంట్ దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ పెడుతున్నారు వీళ్ళు. అది ప్లాస్టిక్దే ఫ్లవరు, కానీ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాలే. అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్లుగాను, లేకపోతే ఒక వెల్కమ్ చెప్తున్నట్లుగాను అది పెడుతున్నారని నేను అనుకుంటున్నాను నేను. కానీ చాలా మంచి బిజినెస్ జరుగుతుందండి ఇక్కడ. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. సో ఆ బిజినెస్లో మీరు చూడండి, ఒక రోజుకి ఒక టెంట్లో ఇద్దరు ఉంటే 800 రూపాయలు వస్తుంది. మినిమం 600 నుంచి 800. అన్ సీజన్లో ఒక టెంట్కి వచ్చి 4000, సీజన్లో వచ్చేసి 1000-1500 రూపాయలు. సో అదనమాట, అలా ఉంది. కొన్నిసార్లు నిన్న విన్న మాట ఏంటంటే, ఇప్పుడు సీజన్ టైంలో అయితే మాత్రం 2000 అట్లా కూడా తీసుకుంటారంట. చాలా దొరకదు. ఎందుకంటే మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు మాకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లంచ్ కానీ డిన్నర్ కానీ నైట్ లేట్ అయితే అసలు భోజనం దొరకట్లేదు ఇక్కడ. రాత్రి మేము భోజనం కోసం ఎన్ని హోటల్స్ తిరిగామో, ఎక్కడైనా అయిపోయింది అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ చివరికి దొరవారి తోట అని ఒకటి ఉంది.
ఆ దొరవారి తోట కదా, దొరవారి ప్యారడైజ్ అని ఒకటి ఉంది అరకులో. మీరు ఎప్పుడైనా వస్తే దాని దగ్గరికి రండి, నేను దాని ఫోటో పెడతాను మీకు. అరకు ప్రజల చేత వారి సాంప్రదాయమైనటువంటి సో ఈ యొక్క హోటల్ వర్కర్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ వరకు కూడా అంతా కూడా ఈ అరకు వాళ్ళు అమ్మా టెంట్ యాక్చువల్గా వాళ్ళు వస్తారు. సో అయితే ఏంటంటే ఈ హోటల్ దొరవారి హోటల్ అదే, మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు వెళ్ళండి, దాన్ని ఫోటో నేను పెడతాను మీకు. అయితే ఈ దొరవారి హోటల్లో వర్కర్ దగ్గర నుంచి మేనేజర్ వరకు కూడా అందరూ కూడా ట్రైబ్సే. హోటల్ చాలా నీట్గా ఉంది, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది, దాని యొక్క ఎక్విప్మెంట్స్ అంటే సోఫాలు, తర్వాత టేబుల్స్ అన్నీ కూడా బాగున్నాయి, మెయింటెనెన్స్ బాగుంది. అన్నిటికంటే మించింది ఏంటంటే టేస్ట్ మాత్రం సూపర్. ఎస్, వాళ్ళు ఏది తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చినా కానీ దాని టేస్ట్ మాత్రం సూపరు. వాళ్ళు ఒక గ్రేవీ ఇస్తున్నారండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు తప్పనిసరిగా మీరు వచ్చినప్పుడు మీరు దాన్ని టేస్ట్ చేయండి. ఓకే, సో అంతవరకు ఈ అరకుకు సంబంధించినటువంటి వివరాలు నేను చాలా అప్పుడప్పుడు తీసినవి ఉన్నాయి, కొన్నిటిని స్కిప్ చేస్తాము. ఎందుకనంటే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కానీ నాకు అది అక్కడ ఏమీ అంత గెయిన్ చేసినట్టు ఏమైనా అనిపించలేదు. మనం డబ్బులు కట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ మనం కొనుక్కోవాలి. సో లోపలికి వెళ్ళి కొనుక్కోవడానికి మనం డబ్బులు కట్టి ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలి. అది నాకు ఆ కాన్సెప్టే నచ్చలేదు నాకు. కొన్ని ఫ్యాక్టరీలో వాళ్ళు ఏదో తయారు చేస్తారు, ఏదో చూపిస్తారు అని అంటే అద్దాలు పెట్టేశారు, అద్దాల బయట నుంచి మనం చూసేది కూడా పెద్ద ఏమీ లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కాఫీ గార్డెన్కి వెళ్ళాము, అది కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నది. ఇంకా బొటానికల్ గార్డెన్ అంటే అది చాలా లాంగ్, అంటే లాంగ్ ఇన్ ద సెన్స్ లోపల చాలా ఎక్కువ తిరగాలి కనుక మేము దాన్ని కూడా స్కిప్ చేస్తాము. ఇలాంటివి కొన్నిటిని మేము స్కిప్ చేస్తాం, కొన్నిటిని మాత్రమే తీయటం జరిగింది. వాటన్నిటిని కూడా నేను మీకు పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నమస్తే అందరికీ కూడా. వైఎన్ నోసియా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాము. అరకులో చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రిసార్ట్స్ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అదన్నా ఒక్కొక్కటి నేను వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మేము ఉన్నటువంటి ప్లేస్లో మన సహోదరుడు పేరేం పేరు శ్రీహరి ఇక్కడ ఈ టెంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మీరు. ఈ టెంట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీరు అరకు రావాలని అనుకుంటే ఈ శ్రీహరిని మీరు సంప్రదించవచ్చు. ఇదేంటిది మీ వైష్ణవి క్యాంపింగ్ టెంట్స్. మీకు నేను ఫోటో పెడతాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఉంది, మీరు చూడవచ్చు. శ్రీహరి చెప్పండి, మీరు ఈ టెంట్స్కి ఎట్లా ఛార్జ్ చేస్తున్నారు, ఏంటి అసలు ఈ టెంట్స్ ఎంతమంది ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు, అసలు టెంట్ లెక్కన ఛార్జా లేకపోతే మనిషి లెక్కన ఛార్జా ఏంటి అనేటువంటిది మా యొక్క వ్యూవర్స్కి కొంచెం వివరంగా చెప్పండి. కపుల్ టెంట్స్ ఒకటి సపరేట్గా ఉంటాయి అన్న. ఏది ఎక్కడ ఉంది కపుల్ టెంట్? 2 మెంబర్స్ టెంట్స్. ఇది ఒకసారి చూపించండి కపుల్ టెంట్స్. ఇవన్నీ డబల్ లేయర్ రెయిన్ ప్రూఫ్ టెంట్స్. ఇవన్నీ డబల్ లేయర్ రెయిన్ అండ్ స్నో ప్రూఫ్ టెంట్స్ ఇవన్నీ. అచ్చా, రెయిన్ అండ్ స్మోక్ ప్రూఫ్ టెంట్స్ అన్నమాట. ఓకే, స్మోక్ రెయిన్. ఇది ఇది డబల్ లేయర్ 2 పీపుల్ టెంట్స్. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా? చూడండి, లోపలికి వెళ్ళి చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి నేను కూడా పండుకొని చూస్తాను, నేను కంఫర్టబుల్గా ఉందా లేదా చెక్ చేయండి. చూడండి, రైట్. ఇది కపుల్ టెంట్ అన్న, ఇద్దరు పడుకునేది. చాలా బాగుంది. నాలాంటి పొడుగంటలు కూడా సరిపోయిందండి. ఇది చాలా బాగుంది, వెరీ గుడ్. వీళ్ళు చక్కగా రగ్గు ఒకటి ఇస్తున్నారు, తర్వాత పిల్లోస్ ఇస్తున్నారు, కింద కూడా కుషన్ బాగుంది.
ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా. నాకు తెలిసి పాములు గట్ట ఏమి రావు కదా అన్న, అదైతే no doubt అన్న, అది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే 24/7 సెక్యూరిటీ మేము ఉంటాం, ఎందుకంటే ఇలా తిరిగేసి ఉంటాం. వ్యూవర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మరి ఆ సేఫ్టీని కూడా మనం చూసుకోవాలి కదా. అవునండి, అయ్యా మీ యూట్యూబ్ ఛానల్ చూసి మేము వచ్చాము, ఇలా జరిగిందని చెప్పి. అటువంటి ప్రాబ్లం వెహికల్ అయినా పర్సన్ అయినా రెస్పాన్సిబిలిటీ. ఎలా ఛార్జ్ చేస్తారు చెప్పండి? అదైతే ఇది మనకి అన్ సీజన్ లో పర్ హెడ్ 250 రూపీస్ పడుతుంది అన్న. పర్ హెడ్ 250 రూపీస్, 500 పడుతుంది అన్న ఈ టైం. అంటే ఇద్దరికి కలిపి 500 రూపీస్. వీకెండ్ టైం అప్పుడు 800 పడుతుంది అన్న. వీకెండ్ టైంలో ఎందుకంటే కొంచెం అందరూ వస్తారు కదా, ఉంటుంది, చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా 1200 దాకా చార్జ్ చేస్తారు. ఓకే, మనం 800 రూపీస్కి ఇస్తాం. మీరు 800 రూపీస్ 800 రూపీస్కి ఇస్తాం. పర్ హెడ్ 400 రూపీస్ ఆ లెక్కన మనం చార్జ్ చేస్తాం. ఇప్పుడు ఇద్దరికైనా ఇంకా ఎక్కువ మందికి ఉన్నాయా? ఇది 2+ దన్న. ఓకే, కానీ మన కపుల్స్కి కంఫర్ట్గా ఉండడానికి అని చెప్పి మనం ఇది ప్రిఫర్ చేస్తాము. ఇది 3 people టెంట్. ఓకే. ఇది కూడా రెయిన్ అండ్ స్మోక్ ప్రూఫ్ ఆల్ ఓవర్ అన్ని మొత్తం అన్ని కూడా అయ్యి ఆల్ ఓవర్ మన రూమ్ టెంట్స్ అన్ని డబుల్ లేయర్స్ విత్ రెయిన్ అండ్ స్మోక్. ఓ ఇంకా విశాలంగా ఉంది, చాలా బాగుంది. ఇది 3+4 మెంబర్స్ దాకా పడుకోవచ్చు. ఓకే, 3 మెంబర్స్ ఫుల్ కంఫర్టబుల్ గా పడుకుంటారు. ఓకే, ఇది సీజన్ టైం లో 1500 పడుతుంది అన్న. ఓకే, నార్మల్ టైం అప్పుడు మనం 800 to 900 చార్జ్ చేస్తాం. ఓకే ఓకే. బ్లడ్ జస్ట్ పర్లేదు అట్లా. ఇది 3 మెంబర్స్ టెంట్. ఇది ఓకే. ఈ బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు అయితే 4 మెంబర్స్ దాకా సెట్ అవ్వచ్చు. మనం టెంట్ అయితే 800 to 900 చార్జ్ చేస్తాం అన్ సీజన్ టైం. ఓకే ఓకే ఓకే. సీజన్ టైం అప్పుడు 1500 వరకు చార్జ్. సీజన్ టైమింగ్స్ ఎప్పుడు అసలు? సీజన్ ఫ్రైడే నైట్, సాటర్డే నైట్. ఓకే ఓకే. అంటే వీకెండ్స్ సేమ్ వీకెండ్స్ అన్న, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే. ఆల్ ఓవర్ అరకంతా కొంచెం ఎక్కువ ఉంటారు జనాలు అందరూ. ఓకే, దానివల్ల కొంచెం ఇంతకంటే ఇంకా ఎక్కువ 4 మెంబర్స్ టెంట్. ఓకే ఓకే. ఇది 4 people. ఆయన దగ్గర ఉన్నాయి పీస్. ఓకే, కానీ ఇక్కడ మీకు పిల్లోస్ 3 ఉన్నాయి కదా? అంటే 3 అంటే వేస్తారు, దాని ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే ఓకే. ఇందులో కూడా 2 బ్లాంకెట్స్ ఉంటాయి అన్న. 4 మెంబర్స్ కి సరిపోతుంది. ఇద్దరికి ఒకటి సరిపోతుంది. 6x6 ఇది. ఓకే, సైజు ఒక బ్లాంకెట్. ఓకే, 6x6 చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఎట్లా చార్జ్ చేస్తారు? ఇది అదే నార్మల్ సీజన్ అన్ సీజన్ టైం అప్పుడు అయితే 1100 రూపీస్ అన్న. ఓకే, సీజన్ టైంలో అయితే 1800 రూపీస్ పడుతుంది. ఓకే ఓకే. ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా? ఇది కూడా 6 మెంబర్స్ దాకా. ఇది 6 మెంబర్స్. ఓకే, పర్వాలేదు. ఫ్యామిలీ మొత్తం ఎక్కువ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తున్నాను. బ్యాచిలర్స్ కంటే ఎక్కువ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్. వెరీ గుడ్. ఓకే 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 ఓకే. ఇది కూడా చాలా విశాలంగా ఉంది. 6 మెంబర్స్ ఈజీగా ఫ్రీగా పడుకోవచ్చు హ్యాపీగా. సేమ్ ఇది పర్ పర్సన్ అయితే 250 రూపీస్ పడుతుంది అన్న. అన్ సీజన్ టైం, సీజన్ టైం అప్పుడు పర్ హెడ్ 400 రూపీస్ పడుతుంది. సో ఓకే, ఇప్పుడు ఎవరైనా అన్ని డబల్స్ చూపించారు, ట్రిపుల్స్ చూపించారు, 4 చూపించారు, 6 చూపించారు. ఇప్పుడు సింగిల్గా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటి పరిస్థితి ఉందా? అది కూడా ఉందా? అది ఉందన్న. ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. ఇది సింగిల్గా అన్ సీజన్లో అయితే 300 రూపీస్ పడుతుంది. అన్ సీజన్లో 300. ఓకే, సీజన్లో 500 రూపీస్ పడుతుంది అన్న. ఓకే. సింగిల్ పర్సన్ హ్యాపీగా 2 మెంబర్స్ పట్టుకోవచ్చు, ఇద్దరు కూడా పట్టుకోవచ్చు నాకు తెలిసి. 2 మెంబర్స్ కపుల్. కానీ సింగిల్ గా వచ్చే వాళ్ళకి మాత్రం ఇది మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే సింగిల్ టెంట్ ఒకరికి ఇచ్చారు కాబట్టి ఇది మనకు ప్రిఫర్ చేస్తాం. ఓకే 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 ఓకే. ఇప్పుడు బాగుంది ఇదంతా కూడా. ఇప్పుడు వీళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే అంటే వాష్రూమ్స్ కానీ వాళ్ళకి ఏదన్నా ఇది ఉంటే అట్లాంటివి ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయా? ఉన్నాయన్న. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఎక్కడ? ఇలా? ఓకే. సో ఇది జెంట్స్కి, ఇదేమో లేడీస్కి. ఓకే, ఇది
జెంట్స్కి ఇది లేడీస్కి. ఓకే ఓకే. వాటర్ ఫెసిలిటీ బాగానే ఉందా? మోటార్ 24/7 వాటర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఓకే వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది, తర్వాత బ్లాంకెట్స్ ఇస్తున్నారు, పిల్లోస్ ఇస్తున్నారు, బాగుంది. ఇంకేమైనా వాళ్ళకి మీరు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారా? మ్యూజిక్ ఉంటుందన్న. ఓకే. ఆల్ ఓవర్ 10:30 వరకు మనకి పోలీస్ పర్మిషన్ అనేది ఉన్నది. 10:30 వరకు మనం డీజే అనేది పెడతాము. కొంచెం దగ్గర 10:30 వరకు డీజే అయితే పెడతాము. ఓకే. మనం అక్కడ ఫైర్ క్యాంప్ అనేది ఎవరు ఇంక్లూడింగ్ వాళ్ళ టెంట్ ఆపోజిట్లో ఏమంటే మనం అది వేస్తాము. ఓకే. క్యాంప్ ఫైర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా. క్యాంప్ ఫైర్ చార్జెస్ వేరే ఎంత చార్జ్ చేస్తున్నారు? 350 రూపీస్ అన్న. అంటే ఒకరు అడిగినా ఇద్దరు అడిగినా అందరూ కలిసి జస్ట్ బండెల్ అంతా మనకు వస్తుంది. క్యాంప్ ఫైర్ బండెల్ అంతా అది మన ఎంతసేపు బర్న్ చేసుకుంటే అది మన ఇష్టం అన్నమాట. నీట్గా అంతా మనకి కట్ చేసి మన బాడీ మనకి తెచ్చి ఇచ్చేస్తాడు, ఎలిగించి ఇచ్చేస్తాడు. మనం టైం పాస్ చేసుకునే బట్టి ఎన్ని అవర్స్ అయినా అంతే, అది ఆరిపోయే వరకు అన్నా ఉండొచ్చు, లేకపోతే బండెల్ లాగా మనకి ఇచ్చేస్తాడు. 350 రూపీస్ అది. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా వేస్తారు. ఏ టెంట్ ఆపోజిట్ ఆ టెంట్ కి ఎవరికి ఎక్కడ వాళ్ళ కోరుకునే వాళ్ళని బట్టి అది ఎవరు ఎక్కడ సాటిస్ఫై అనుకుంటే అక్కడ మనం వేస్తూ ఉంటాం అన్నమాట. చైర్స్ అనేది కింద కూర్చోడానికి మ్యాటీస్ అవన్నీ మనకి కంఫర్ట్ ఉంటాయి. ఫోటోస్ క్యాంపర్ స్పాట్ ప్యాక్స్. ఓకే. ఇది ఎంత ఫైర్ క్యాంప్ ఫైర్స్కి సంబంధించింది. బయట కూర్చొని ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, చెప్పండి నాకు. ఇప్పుడు కొంతమంది వైఫై అడుగుతారు, మీ దగ్గర వైఫై ఫెసిలిటీస్ ఉందా? వైఫై ఉంటుందండి. ఉంటుందా? ఓకే, వైఫై ఉంటుంది. తర్వాత ఇంకేంటి వాటర్ అలాంటి? వాటర్ 24/7 వాటర్ మన దగ్గర ఉంటుందన్న. ఇది కాదు, డ్రింకింగ్ వాటర్ ఏమన్నా సప్లై? డ్రింకింగ్ వాటర్ ఉంటుందండి. అంటే అది ఛార్జ్ వేరేనా లేకపోతే ఇందులో అది వేరే ఛార్జెస్ వేరేదేనన్న. వాటర్ బాటిల్స్ అయితే మన కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తాము, అదే పెడతాము. ఎందుకంటే ఆల్ ఓవర్గా అరకు వ్యాలీలో ఆఫ్టర్ 10 తర్వాత ఫుడ్ అనేది పాన్ షాప్స్ అనేది ఆల్ ఓవర్ క్లోజ్ అండి. ఇది అరకు వ్యాలీలో నేను ఈ 2 రోజులు గమనించింది ఏంటంటే, మేము రాత్రి 10 o'clockకి మేము పని మీద బయటికి వెళ్ళి వచ్చాము. అసలు ఫుడ్ దొరకలేదండి మాకు. పాన్ షాప్స్ కూడా ఏది దొరకలేదు, చాలా కష్టమైంది. అది 9 లోపలనే అయిపోతాయి అనుకుంటా. మన కస్టమర్స్ కోసం మనం వాటర్ బాటిల్స్ అనేది మనం లోపల మనం అరేంజ్ చేస్తాము. ఇంకొకటి అడుగుతాను, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్తో వస్తుంటారు, తర్వాత కొంతమంది లేడీస్ వాళ్ళు ఒక టీమ్గా ఒక 3, 4 లేకపోతే 5 మంది వస్తుంటారు లేడీస్. బట్ అట్ ద సేమ్ టైము ఇక్కడ ఈ మందు తాగే వాళ్ళు లేకపోతే అలాంటి ఏమన్నా అటువంటివి ఉంటాయి ఇక్కడ? మీ టెంట్ మీరు తీసుకున్నారంటే మీ టెంట్ ఆపోజిట్లో మీరు టైంపాస్ చేస్తారండి. ఓకే. మీ దగ్గరికి కానీ ఏ వ్యక్తి ఎవ్వరూ రారు. ఆ బాధ్యత అనేది మాది. ఎందుకంటే మేము మొత్తం అంతా ఆల్ ఓవర్గా ఎంత టెంట్లు ఫిల్ అయిపోయినా ఏ కస్టమర్ ఏ టెంట్ అనేది మేము మైండ్లో ఉంటుంది. ఆ కస్టమర్ ఈ టెంట్ వైపు ఎందుకు వస్తుంది అనేది మేము ముందుగా వచ్చే తన అనేది మేము కంట్రోల్ చేస్తాము. ఓకే. తర్వాత సీసీ కెమెరా ఫెసిలిటీస్ ఉందన్న. 360 degrees సీసీ కెమెరా ఉంటుంది అక్కడ మన దగ్గర. మనకి 24 hours అది కెమెరా ఉంటుంది. మనకి ఎనీ ప్రాబ్లం ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 5 minutesలో వచ్చేస్తారన్న. నియర్ 500 kilometers పోలీస్ స్టేషన్ వచ్చేస్తారు. వితిన్ 2 minutesలో మన సైడ్ వచ్చేస్తారు సైడ్కి. ఓకే. ఏ ప్రాబ్లం ఉందని చెప్పిన. ఇప్పుడు మీరు ఈ బెడ్ షీట్స్ ఏ రోజుకి ఆ రోజు అంటే వాషింగ్కి ఇచ్చేస్తారా? పక్కగా వెళ్ళిపోతాయన్న. మార్నింగ్ 10 o'clock వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఈవినింగ్ 3:30 అలా తీసుకు. కానీ ఈ క్లైమేట్లో అవి ఆరుతాయి అసలు? నీకు అదే మన చలికాలం అయినా మార్నింగ్ 10 to ఈవినింగ్ 2:30-3 వరకు సన్ అనేది ఉంటుంది. వీళ్ళందరూ న్యాచురల్గా అవుతుంటారు. న్యాచురల్గా అంటే మీకు గడ్డ పారే దగ్గర ఆ వాటర్తో మొత్తం అంతా వాష్ చేసి పెద్ద రాయిలాగా ఉంటుంది. ఆ రాయి దగ్గర మొత్తం అంతా డ్రై చేసి మనకి పట్టుకొని వస్తారు. ఎందుకంటే కస్టమర్ ఏది చిన్న తడి ఉన్నా చిరక పడుతుంది. తడనే కాదు, కొన్నిసార్లు అనే కాదు, కొన్నిసార్లు కొంతమంది పడుకుంటారు కదా, వాళ్ళు కప్పుకుంటారు, వాళ్ళకి కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అదే అలాంటి మళ్ళీ వేరే వాళ్ళు ఇమ్మీడియట్ గా కప్పుకున్నా చేసుకున్నా. మనది గూగుల్ ప్లే స్టోర్ లో గూగుల్లో వైష్ణవి క్యాంపింగ్ టెంట్స్ ఉంటుంది. ప్రతి కస్టమర్ ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, బాగుందని సర్వీస్ బాగుంది. ఆ ఫీడ్బ్యాక్ అనేది మీరే చదివి మీరు చెప్పాలి. కానీ ప్రతి ఒక్కరు చెప్పండి, అది మీ వెబ్సైట్ ఏంటో చెప్పండి. వాళ్ళకి వైష్ణవి క్యాంపింగ్ టెంట్స్ గూగుల్లో ఉంటుంది. ఫీడ్బ్యాక్ అనేది ఒకసారి అందరూ చూడండి ఒకసారి.
అరకు వ్యాలీలో నియర్ అరకు జంక్షన్లో మంది ఉంటుంది క్యాంపింగ్ టెంట్స్. ఏదైనా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది. సేమ్ ఫ్యామిలీ అండ్ కపుల్స్కి మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాము. ఏది డ్రింకింగ్ ప్రాబ్లం అటువంటిది ఏమీ ఉండదు. క్యాంప్ ఫైర్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఆల్ ఓవర్గా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో చూసారు కదండి మరి ఈ యొక్క వైష్ణవి క్యాంపింగ్ టెంట్స్ అనేటువంటి దానికి మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీ రావాలనంటే మన వ్యూవర్స్కి ఒకవేళ వాళ్ళు ఇంకేదైనా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తారో అని అంటే మరి తమ్ముడు ఆర్డర్ చేసుకుంటే ఆల్ ఓవర్గా మన సైట్కి డైరెక్ట్గా వచ్చేస్తారు. రైట్, అది సో అట్లాగా మీరు ఏది ఇబ్బంది పడక్కర్లేదు. మనకి వచ్చే ముందు మనకి ఫుడ్ ఆర్డర్ చెప్పేస్తే మన సైట్కి డెలివరీ బాయ్ ఫ్రీగా వచ్చి మనకి డెలివరీ చేస్తారు. ఇక్కడ మంచి టేస్టీ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి అరకు వ్యాలీలో. స్టార్ అన్నపూర్ణ, దోరవరి హోటల్ అటువంటివి. వాళ్ళందరూ మనకి ఆర్డర్ పెట్టగానే డైరెక్ట్ డెలివరీ తెచ్చిస్తారు మనకి. నాకు అర్థం కాక అడుగుతాను, మీరు ఫ్లవర్స్ ఎందుకు పెడుతున్నారు ప్రతి టెంట్ ముందు? ప్రతి టెంట్ ముందు ఫ్లవర్స్ మేము పెట్టట్లేదు అన్న. కపుల్స్ అక్కడ ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఫ్లవర్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మేము అక్కడ డెకరేషన్ చేసాము అవి. అచ్చా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసేసి వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకొని ప్లాస్టిక్ ఫ్లవర్స్. నేనేమనుకున్నాను సాధారణంగా కొన్ని ఏరియాలకి ఏంటంటే వెల్కమ్ చెప్పడానికి అటువంటి ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉంటాయి అన్న. వెల్కమ్ పార్టీస్ ఉంటాయి, బర్త్డే పార్టీస్ సపరేట్ గా ఉంటాయి. అటువంటిది ఏమైనా మనకి బుక్ చేసుకుందాం అనుకుంటే ముందుగా ఓవర్గా 100 మెంబర్స్ దాకా మన సైట్ లో సరిపోతారు. బర్త్డే పార్టీస్ అలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటారంటే A to Z డెకరేషన్ నుంచి మొత్తం అంతా మనమే చూసుకుంటాం. వెరీ గుడ్. ఓకే వ్యూవర్స్, సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీ రావాలనంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ వైష్ణవి క్యాంప్ టెంట్ వాళ్ళు మనకి అరేంజ్ చేస్తున్నారు. మన వ్యూవర్స్ ఎవరైనా వచ్చినప్పుడు మీరు అడగండి, పలానా ఆయన వీడియో చూసి మేము వచ్చామని చెప్పేసి అని మీకు కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా అరకు వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.